ఐ కెన్ గివ్ యూ ఆల్ ద డేటా, నాకు నో ప్రాబ్లం. మొత్తం డేటా నేను మీకు ఇవ్వగలుగుతాను. ఎందుకంటే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళకి డిక్షనరీలో ఏముందో కూడా తెలియదు. ఎందుకంటే కౌన్సిల్లో ఒక వ్యక్తి లేసి ఒక పదం వాడితే నేను అబ్జెక్ట్ చేశా, తీవ్రంగా అబ్జెక్ట్ చేసి వాళ్ళ డిక్షనరీలో దేవుడు అంటే ఏముంది, కూటమి ప్రభుత్వం డిక్షనరీలో దేవుడు అంటే ఏముందో చదివి చెప్తే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి కనీసం అది కూడా తెలియదు. అంటే డెప్త్కి వెళ్ళలేదండి. ఈరోజు మేము అందరం అహర్నిశలు కష్టపడి డెప్త్కి వెళ్తున్నాం. ఎందుకంటే పిల్లలది ఫార్మేటివ్ ఏజ్, సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉంది. అందుకే మీరు చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా పెట్టుకున్నాం. ఆయన ఏ కంటెంట్ అయితే తయారు చేశారో విలువల పైన అది మేము పిల్లలకి ప్రింట్ చేసి ఇస్తున్నాం. ఇట్లా చాలా సీరియస్గా మేము తీసుకుంటున్నాం, ఒక ఛాలెంజ్గా తీసుకుని పనిచేస్తున్నాం. అది కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ఐదుగురు ఉంటే ఐదుగురు. ఎస్, మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదండి? వాళ్ళు ఏదైతే పెట్టారో వాళ్ళు పెట్టిన కండిషన్సే మేము పెట్టాం. మేము కొత్త కండిషన్స్ ఏం తీసుకురాలేదు. గత ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ఏదైతే ఉందో అదే ఫాలో అయ్యాం. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి ఎలిజిబిలిటీ అయ్యేదానికి ఏదైతే ఉందో మెకానిజం అదే మేము ఫాలో అయ్యాం. సో మమ్మల్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకి ఎక్కడుందంట? వాళ్ళు చేయండి మమ్మల్ని ఎట్లా ప్రశ్నిస్తారు? ఇప్పుడు కాంటే వీడియో ఇస్తాను నేను, వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి వాళ్ళు ఇవ్వకుండా మమ్మల్ని ప్రశ్నించి హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి? మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, మేము ఇస్తున్నాం. ఇద్దరుంటే 26,000 ఇస్తున్నాం, ముగ్గురుంటే 39,000 ఇస్తున్నాం. అది కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ఎస్, మ్యాక్సిమం లేరు స్వామి, ఐఎమ్ సారీ. నో, ప్రైవేట్ స్కూల్స్ని అభివృద్ధి చేశాక నేను ఇక్కడ లేను. ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేశాక నేను ఇక్కడ ఉన్నా. ప్రభుత్వ విద్యని బలోపేతం చేశాక నేను ఇక్కడ ఉన్నాను. ఆ డబ్బులు ప్రభుత్వ పాఠశాలలకే ఖర్చు పెడతాము. వాళ్ళు అంటే టాయిలెట్ మెయింటెనెన్స్ అని అట్లా ఇస్తాం జరిగింది. కొన్ని ఖర్చు చేశారు, కొన్ని ఖర్చు చేయలేదు. సార్, నేను ఫ్రీ మార్కెట్స్ని బలంగా నమ్మే వ్యక్తిని. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత పెంచితే, యాక్సెస్ పెంచి, ఒక పద్ధతి ప్రకారం పిల్లలు మేము చదివించి మంచి మార్క్స్లు మేము సాధించి నైతిక విలువలు పెంచితే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారని బలంగా నేను నమ్ముతున్నాను. సో మార్కెట్లో నేను కంపీట్ చేస్తా. ఈరోజు నేను ఎన్రోల్మెంట్ పెంచాలంటే నాకు 2 నిమిషాల పని. నాకు పర్మిషన్స్కి వచ్చి అన్ని పాఠశాలలు రిజెక్ట్ కొట్టారు అనుకోండి, ప్రైవేట్ పాఠశాల పర్మిషన్ అన్ని రిజెక్ట్ కొట్టారు, ఆటోమేటిక్గా నాకు పెరుగుతుంది కదా. కానీ దొడ్డిదారిని చేసినట్టు అవుతుంది కదండి. మేము క్వాలిటీ పెంచకుండా ప్రైవేట్ పాఠశాలలు నేను పర్మిషన్ ఇవ్వకపోతే నష్టపోయేది ఎవరు? పిల్లలు నష్టపోతారండి. సో నేను నాణ్యత పెంచాలి. నాణ్యత ఎంత పెంచాలి? ప్రైమరీ స్కూల్లో 1 క్లాస్ 1 టీచర్. సెకండ్, మెగా డిఎస్సి 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసడానికి ఆల్రెడీ డిఎస్సి మొదలైపోయింది. 24 కేసులు వేశారండి. 24 కేసులు వేశారు డిఎస్సి ఆపేదానికి. బట్ ముందరికి పక్కడబందిగా నోటిఫికేషన్ ఇచ్చాం కనుక వీఆర్ ఏబుల్ టు గో హెడ్. సో టీచర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ప్యారల్గా మీరు చూస్తే కరికులం చాలా ఇంప్రూవ్ చేశాము. ఉపాధ్యాయులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సంస్కరణలు తీసుకొచ్చాము. సో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేశాము. ఇంకో పక్కన తల్లిదండ్రుల్ని, విద్యార్థిని, ఉపాధ్యాయుల్ని ఎంగేజ్ చేస్తూ పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా పోయిన సంవత్సరం డిసెంబర్లో పెట్టాం. ఈ సంవత్సరం కూడా జూలై 5వ తారీఖు నాడు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా డిసెంబర్లో మళ్ళీ ఉంటుంది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా
ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఫీల్డ్కి వెళ్తారు, తల్లిదండ్రులతో మాడతారు, ఎంగేజ్ చేస్తాం. సో కమ్యూనిటీని కూడా మేము ఎంగేజ్ చేస్తాం జరుగుతుంది. సో నాణ్యత పెంచాలి, క్వాలిటీ పెంచాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ పెంచాలి, రిజల్ట్స్లో పెంచాలి. ఆటోమేటిక్గా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు వాళ్ళ పిల్లలు పంపిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎవరన్నా పాఠశాలలు ప్రారంభించవచ్చు. ఐ కెనాట్ డినై దట్ రైట్. ఇప్పుడు నేను క్వాలిటీ ఇంప్రూవ్ చేయను, ప్రైవేట్ వాళ్ళు రాకూడదని చెప్తే నష్టపోయేది ఎవరండి? మన పిల్లలండి. ఆ పొరపాటు నేను చేయను. నేననేది ఏంటంటే ఐ విల్ ఫైట్ ఇన్ ద మార్కెట్, ఐ విల్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా సంస్కరణలు అన్నిటికీ వాళ్ళు సహకరించారు. వాళ్ళు కూడా ఫీలింగ్ ఉంది 1 class 1 teacher సొల్యూషన్. ఇప్పుడు చూస్తే దానికి పెద్ద రష్ ఉంది. సింగిల్ స్కూల్ టీచర్ కన్నా 1 class 1 teacherకి వెళ్తే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, వర్క్ లోడ్ బ్యాలెన్స్ అవుతుందని అందరు నమ్ముతున్నారు. ఆల్మోస్ట్ 30% ఆఫ్ అవర్ స్కూల్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రైమరీ స్కూల్స్ 1 class 1 teacher. దానివల్ల ఆటోమేటిక్గా లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతుంది. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. సో లెట్ మీ ఇంప్రూవ్ క్వాలిటీ ఫస్ట్. నా క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి, మా టీచర్ అటెండెన్స్ పకడ్బందీగా అయ్యి, మిడ్ డే మీల్ పర్ఫెక్ట్గా అయ్యి, మా స్టూడెంట్ కిట్ కూడా పర్ఫెక్ట్గా అందజేస్తే ఆటోమేటిక్గా పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ఆన్ మై టీచర్స్. మా ఉపాధ్యాయుల పైన నాకున్న భరోసాది. అవునండి, అవును. ఆల్రెడీ గతంలో మీరు చూస్తే స్కూల్స్ అయిన వెంటనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఎవరు? మా ఉపాధ్యాయులే క్యాంపెయిన్ చేశారు, వినూత్నంగా చేశారు. పిల్లలతో మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా తయారు చేశారు, చాలా క్యూట్గా చేశారు. ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ చేశారు, దానిపైన ఒక ఫోకస్ పెట్టుకుంటాం. బట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి పిల్లలు తీసుకురావాలనేది మా లక్ష్యం. అంతేగాని వేరే వాళ్ళని హెరాస్ చేసి పిల్లలు తీసుకురావాలనేది కాదు మా లక్ష్యం. నాణ్యత పెంచాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయాలి. మార్క్స్ ఇంప్రూవ్ చేస్తేనే నేను ఈ విద్యా వ్యవస్థల్లో న్యాయం చేసినోడు అవుతా. ఎస్ ఎస్ అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేశారు. అది నేను కేంద్ర ప్రభుత్వంతో వర్కౌట్ చేసి తప్పనిసరిగా చేస్తాను. సార్ వన్స్ సార్, ఇట్స్ అ ఫ్రీ మార్కెట్. No, government schools lo చేర్పించండి. When quality is improved, why are we questioning it? My point here is, so suppose if I see these are the mistakes we are doing as a nation. గత ప్రభుత్వం ఏం చేసింది? ఏపీఆర్సీ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్గా ఫీ తగ్గించారు, రైట్? దానివల్ల ఏమైంది? మీకు రీసెర్చ్ ఎక్కడొచ్చిందండి? మనకి ఆంధ్ర రాష్ట్రంలో పేటెంట్స్ పడిపోయినాయి, పీజీ అడ్మిషన్స్ పడిపోయినాయి, హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం కొలాప్స్ అయింది. దానివల్ల ఈరోజు అందరు పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితికి వచ్చేసింది. క్వాలిటీ పడిపోతుందండి. వెన్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్, ఐ బిలీవ్ ఫ్రీ మార్కెట్ షుడ్ గైడ్ us. Free market should guide us. When we are providing quality education, when we stand for our value system, when I'm giving better infrastructure, when I'm giving books, when I'm giving uniforms, when I'm giving bags, then I should compete. That's what I believe. Isn't it? It's being implemented. There's a portal and it's getting implemented. No, it has to be balanced, kadandi. So we have a formula in which we are balancing it and we are going to deliver the fees to them. It's quite clear. 76,000 students have opted for it and we'll deliver on it. It's very transparent. I'm sorry? July వరకు పడుతుంది. 1 month కదా ఇట్ రోల్స్. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్ని జరుగుతాయి. సో ఆర్ హోపింగ్ బై ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ దే విల్ బి కమింగ్ టు స్కూల్స్. I know I should have done it by now, but we got delayed by our issues. స్వామి చాలా చదివాను స్వామి రిఫార్మ్స్. ఇంకెన్ని రిఫార్మ్స్ పెడుతున్నావు కృష్ణ నాకు? నో మీకు నోట్ ఇస్తాం. నో మీకు
నో మీకు నోట్ ఇస్తాం, ఒకసారి నోట్ చదవండి. నేను బలంగా నమ్మేది స్కూల్ ఎడ్యుకేషన్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో రిఫార్మ్స్ అయిపోయినాయి. ఐ డోంట్ బిలీవ్ దెర్ ఇస్ ఫర్దర్ రిఫార్మ్స్ రిక్వైర్డ్ అట్ దిస్ జంక్షన్. వీ హ్యావ్ టు గివ్ టైమ్. రిఫార్మ్స్ సెటిల్ అయ్యేదానికి, డస్ట్ సెటిల్ అయ్యేదానికి టైం ఇవ్వాలి. అండ్ వీ వాంట్ ఫోకస్ ఆన్ లెర్నింగ్ అవుట్కమ్స్. హైయర్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్లో ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఐ ట్రూలీ బిలీవ్ దట్. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా కరికులం ఇంకా బలోపేతం చేయాలి అనేది బలంగా మేము నమ్ముతున్నాం. ఆల్రెడీ వర్క్ ఆ దిశగా కొంతవరకు జరిగింది, ఇంకా ఫర్దర్గా చేయాల్సిన అవసరం. సో నెక్స్ట్ విల్ బి హైయర్ ఎడ్యుకేషన్, skill development. We'll really focus and revamp our entire approach to it.